40 ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన పెట్టుకున్నారు, 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ. సో అంటే ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మా అధినేతను కాపాడుకోవాలి కాబట్టి జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టు అనేది వైసీపీ నేతలు చెప్తున్న మాట. ఏమంటారు సుబ్బారావు గారు? ఒకటి సార్ అప్పుడు లోకేష్ గారు, నారా లోకేష్ గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్రలో ఒక రో పార్టీకి ప్రైవేట్ సైన్యం కాదండి. అలాగే మొన్న సత్తనపల్లి వస్తే, రెంటపాల గ్రామం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఈ బారికేడ్లు పెట్టేసి పబ్లిక్ ని ఎలనీయకుండా చేశారు. అది వాస్తవం. అది వాస్తవాలుగా మాట్లాడాలండి. తప్పును తప్పుగా ఖండించాలి. ఏమి లేకుండా ఎదుర్కొన్నట్టు బుర్రచాలకు అనుభూతి అయిపోయింది ఈ బీజేపీకి, ఈ తెలుగుదేశంకి, జనసేన పార్టీకి. నేను మొన్నటి దాకా కూడా యోగాలం పాదయాత్ర కూడా 4 రోజులు మా కాన్స్టిట్యూన్సీలో తప్పితే అటెండ్ అయ్యాను, చేశాను టీడీపీ తరఫున. ఈ రోజున వాళ్ళ విధానాలు నచ్చక విభేదిస్తున్నాను నేను. ఇది వాస్తవం. అంటే మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే నెల్లూరు పర్యటనలో అంటే నన్ను కలవడానికి వస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కదా. అంటే పోలీసులు ఏం చెప్తూ ఉన్నారంటే, గవర్నమెంట్ ఏం చెప్తూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే ఖచ్చితంగా ఆ దాడిని నిలువరించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కాబట్టి మేము అడ్డుకున్నామని వాళ్ళు చెప్తూ అన్నమాట. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, ప్రజలను కానీ ఆ జరిగే మీటింగ్ కి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదండి. ఆ రోజు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ వాస్తవం గమనించాలి. మరి జనాలంటే అంత ఒకేసారి అంత వందల సంఖ్యలో వచ్చేస్తూ ఉన్నప్పుడు రీసెంట్గా మనం చూసాం జగన్ హెలీప్యాడ్ దగ్గర ఏం జరిగింది అనేది. అండ్ ఒక కార్యకర్త చనిపోయాడు కదా ఆయన కారు కింద పడి. మరి ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా జనాలను కాస్త దూరంగా ఉంచాలి, సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా జగన్కి. ఇవ్వాలి సార్, కాదంటలేదు. యువగళం పాదయాత్ర అప్పుడు ఎలా సెక్యూరిటీ ప్రైవేట్ చేశారు అది ఒకటి చూసుకోవాలి, ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఇది ఒకటి కంపారిజన్ చేసుకోవాలి రెండింటిని. అంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు యువగడం పాదయాత్రకి నారా లోకేష్కి మంచి సెక్యూరిటీ ఇచ్చారు, కానీ ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకి సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదు అనేది మీ అభిప్రాయం? ఇవ్వలేకపోతున్నారు. రైట్, అందుకే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. అవును సార్. ఒకవేళ ప్రైవేట్ సెక్యూరిటీని ఎంతవరకు నమ్మొచ్చు మనం? ఒకవేళ వాళ్ళు ఏమన్నా దాడి చేస్తే, లేకపోతే ఎవరైనా దాడి చేస్తే, వాళ్ళు నిలువరించకపోతే దానికి బాధ్యత ఎవరిది? అప్పుడు ప్రభుత్వం మీద అంటే ఒప్పుకోరు కదా, పోలీసుల మీద. ఇప్పుడు నారా లోకేష్ గారు చేశారు కదా అప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకొని యువగళం పాదయాత్ర. ప్రైవేట్ సెక్యూరిటీ కాదండి, వాళ్ళందరూ టీడీపీకి చెందిన ఏమంటారు వాళ్ళకి, వాళ్ళకి దళం ఉంది, ఒక దళం ఉంటుంది వాళ్ళకి. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అంటే ఎక్స్ ఆర్మీలో పనిచేసి ఆ దళం ఉంటే ఇప్పుడు పార్టీ పరంగా ఉండొచ్చు, కానీ వీళ్ళు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు నేనేం తప్పేం పడట్లే, నేను తప్పు పడట్లే. సుబ్బారావు గారు అంటున్నారు అప్పుడు లోకేష్ గారు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు కదా అని అడుగుతుంటే చెప్తున్నాను. లోకేష్ అప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోలేదు. లోకేష్ ప్రైవేట్ సెక్యూరిటీ లోకేష్ పెట్టుకోలేదు గతంలో. ప్రైవేట్ సెక్యూరిటీ అంటే పార్టీకి నేను తిరిగాను సార్ ఆ రోజు యువగళం పాదయాత్రకి. మేము 4 రోజులు మా కోరపాడు కాన్స్టిట్యున్సీ వాళ్ళ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయండి? గన్స్ ఉన్నాయా? గన్స్ చూసారా మీరు ఏమన్నా? గన్స్ ఇవ్వరండి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్. ఇప్పుడు నేనున్న నాకు సెక్యూరిటీగా 4 ఫ్రెండ్స్ ఉంటే అది ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరు అంటే నా మీద అభిమానంతో వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు తప్ప. అలాగే లోకేష్ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకున్న దళం సెక్యూరిటీ ఇచ్చి ఉండవచ్చు అప్పట్లో. అభిమానం ఇంకోటి ఏముంటుంది సార్, ఇప్పుడు ఆ రోజు ఆ వైసీపీ వాళ్ళు ఏమో దాడులు చేస్తారేమో అని చెప్పేసి అది ప్రైవేట్ సైన్యం అంటారు. కార్యకర్తనే ప్రైవేట్ సైన్యం, ప్రైవేట్ సైన్యం వేరు, ప్రైవేట్ సెక్యూరిటీ వేరు. ఇప్పుడు చేసుకుని తప్పే ఉందండి, ప్రాణహాని ఉండొచ్చేమో. రైట్ సుబ్బారావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మల్లేశ్వర గారు ఏంటి భలే మాట్లాడుతున్నాను అంటూ ఉన్నారు.
నేను పాయింట్ మాట్లాడుతూ ఉన్నాను. లోకేష్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఇవ్వలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. వాళ్ళు ప్రైవేట్ దళం అంటే లోకేష్ మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు సెక్యూరిటీగా ఉండవచ్చు, రోప్ పార్టీ ఒకటి ఏర్పాటు సార్, చేసి. అంతేగాని వైసీపీ ఒక్క నిమిషం. చెప్పండి. మీరు అడిగితే నాకు అర్థమైంది. నాకు ఒక్క 2 minutes మాట్లాడే టైం. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఎప్పుడైనా లోకేష్ బాబుని ఆపి సెక్యూరిటీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళారా? పోనీ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇవ్వలేదు